ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ మరో కీలక ఘట్టానికి సిద్ధమవుతుంది. ముంచుకొస్తున్న స్థానిక సంస్థ ఎన్నికల వేళ ఆ పార్టీలో కొత్త డిమాండ్ తెరపైకి వస్తుంది. సార్వత్రిక ఎన్నికల ముందు పార్టీ అధినేత జగన్ చేసిన మార్పులు చేర్పుల ప్రయోగం తీవ్రంగా బెడిసి కొట్టడంతో నేతలు ఇప్పుడు పాత నియోజకవర్గాల జపం చేస్తున్నారు. కొత్త స్థానాల్లో తమకు పట్టు దొరకడం లేదని, స్థానిక పోరులో అధికార కూటమిని ఎదుర్కోవాలంటే తమను తిరిగి పాత స్థానాలకే పంపాలని అధిష్టానంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. అసలు వైసీపీ నేతల ఈ డిమాండ్కు వైఎస్ జగన్ తలొగ్గుతారా? పాత స్థానాలు ఇస్తేనే స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ మళ్లీ పుంజుకోగలుగుతుందా? వాచ్ ది స్టోరీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నాయకులు ఒకే మాట మీద ఉన్నారు. అదే పాత నియోజకవర్గాల కేటాయింపు. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి పార్టీ శ్రేణులను బయటకు తీసుకొచ్చి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం చేయాల్సిన బాధ్యత నేతలపై ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలను బలంగా ఎదుర్కోవాలంటే అది కేవలం తమ పాత నియోజకవర్గాల్లో మాత్రమే సాధ్యమవుతుందని నేతలు గట్టిగా వాదిస్తున్నారు. ఈ మేరకు పార్టీ హైకమాండ్పై నిరంతర ఒత్తిడి పెంచుతున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలకు వచ్చినప్పుడు కానీ, విజయవాడ లేదా తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశాలు నిర్వహించినప్పుడు కానీ నాయకులు ఇదే విషయాన్ని పదే పదే ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారు. తమకు ఏమాత్రం పరిచయం లేని, క్యాడర్తో సత్సంబంధాలు లేని కొత్త నియోజకవర్గాల్లోనే తమను బలవంతంగా కొనసాగిస్తే లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీకి మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. స్థానిక సంస్థల్లో ఓటమి ఎదురైతే ఆ తర్వాత ఆ నెపాన్ని తమపై నెట్టవద్దని కూడా స్పష్టంగా చెబుతున్నారు. వాస్తవానికి 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ అనేక భారీ ప్రయోగాలు చేశారు. అందులో అత్యంత వివాదాస్పదమైనది, విఫలమైనది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రుల స్థానాల మార్పిడి. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను, స్థానిక అసంతృప్తిని అధిగమించాలంటే కొత్త అభ్యర్థులను రంగంలోకి దించడమే సరైన వ్యూహమని జగన్ నాడు బలంగా నమ్మారు. ఈ క్రమంలోనే పదుల సంఖ్యలో నేతలను వారి సొంత గడ్డ మీద నుంచి తప్పించి ఏమాత్రం సంబంధం లేని కొత్త నియోజకవర్గాలకు బదిలీ చేశారు. కానీ ఈ వ్యూహం దారుణంగా వికటించింది. స్థానిక పరిస్థితులపై అవగాహన లేకపోవడం, కొత్త నాయకులను అంగీకరించేందుకు అక్కడి క్యాడర్ సిద్ధంగా లేకపోవడంతో ఆ ప్రయోగం పూర్తిగా బెడిసి కొట్టింది. ఇష్టం లేకుండానే అధిష్టానం ఆదేశాలతో కొత్త ప్రాంతాలకు వెళ్లిన దాదాపు నేతలందరూ ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు. చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో వైసీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావడం, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడానికి జగన్ నాడు తీసుకున్న ఈ మార్పిడి నిర్ణయమే ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు సైతం కుండబద్దలు కొడుతున్నారు. గత ఎన్నికల్లో స్థానాలు మారి భంగపడ్డ వారిలో ఉద్దండులైన నాయకులు, కీలక మంత్రులు ఉన్నారు. ఉదాహరణకు విడుదల రజని, తానేటి వనిత, మేకపాటి సుచరిత, ఆదిమూలం సురేష్, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్ లాంటి అనేక మంది హేమాహేమీలను జగన్ వారి పాత నియోజకవర్గాల నుంచి తప్పించి కొత్త బాధ్యతలు అప్పగించారు. వీరంతా 10 ఏళ్ల పాటు ఒక నియోజకవర్గంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన క్యాడర్ను, ఓటు బ్యాంకును నిర్మించుకున్నారు. రాత్రికి రాత్రే వారిని వేరే ప్రాంతానికి మార్చడంతో అటు పాత క్యాడర్ అనాథగా మారింది. ఇటు కొత్త క్యాడర్ వీరిని కలుపుకోలేకపోయింది. ఫలితంగా ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. ఇక ఓటమి తర్వాత ఈ నేతలు ఆయా కొత్త నియోజకవర్గాల్లో క్యాడర్కు పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నారు. కనీసం పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనే పరిస్థితులు అక్కడ లేవు. ఏళ్లుగా పెనవేసుకున్న అనుబంధం లేకపోవడంతో ఆయా నియోజకవర్గాల్లో తిరిగి పార్టీని పునర్నిర్మించడం తమ వల్ల సాధ్యం కాదని ఈ కీలక నేతలు ఆంతరంగిక సంభాషణల్లో స్పష్టం చేస్తున్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. సార్వత్రిక ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. లోకల్ బాడీ ఎన్నికలు పూర్తిగా క్షేత్రస్థాయి పరిచయాలు, సామాజిక సమీకరణాలు, గల్లీ స్థాయి నెట్వర్క్ మీద ఆధారపడి ఉంటాయి. ఏ గ్రామంలో ఎవరికి పట్టుంది, ఏ వార్డులో ప్రతిపక్షం బలంగా ఉంది, ఎవరిని బుజ్జగిస్తే పార్టీకి లాభం చేకూరుతుంది లాంటి అత్యంత సూక్ష్మమైన విషయాలు కేవలం పాత నాయకులకు మాత్రమే తెలుస్తాయి. కొత్త నియోజకవర్గాల్లో ఈ బలాబలాలపై నాయకులకు కనీస అవగాహన లేదు. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే నినాదాన్ని వైసీపీ నేతలు తెరపైకి తెస్తున్నారు. పాత స్థానాల్లో అయితే తమ నెట్వర్క్ ఉపయోగించి కనీసం సగౌరవమైన ఫలితాలు సాధించవచ్చని, కొత్త చోట అయితే డిపాజిట్లు కూడా దక్కవని వారు ఆందోళన చెందుతున్నారు.
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలంటే తక్షణమే తమ పాత గూటికి చేర్చాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నాయకుల నుంచి వస్తున్న ఇంతటి తీవ్రమైన ఒత్తిడిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు మరింత ఉత్కంఠ రేపుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయం రోజురోజుకు ముంచుకొస్తూ ఉండడంతో నేతలు ఆయన కలిసినప్పుడల్లా తమ బాధను వెళ్లగక్కుతున్నారు. కానీ జగన్ మాత్రం ఇప్పటివరకు ఈ అంశంపై ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. నాయకులు తమ బాధను వినిపిస్తున్నప్పుడు కేవలం నవ్వడం మినహా జగన్ నుంచి ఎలాంటి సానుకూల లేదా ప్రతికూల స్పందన రావడం లేదు. అధినేత మనసులో ఏముందో అర్థం కాక నేతలు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. ఈ జాప్యం పార్టీ పునరుజ్జీవానికి మరింత నష్టం చేకూరుస్తుందని కింది స్థాయి క్యాడర్ ఆందోళన చెందుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి నిర్ణయం తీసుకుంటే అప్పటికప్పుడు పాత నియోజకవర్గాలకు వెళ్లి క్యాడర్ను సిద్ధం చేసుకోవడం అసాధ్యమని నేతలు వాపోతున్నారు. జగన్ వారి మొర ఆలకించి ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఫార్ములాకు ఓటు వేస్తారా లేదా గత ఎన్నికల వ్యూహాన్నే పట్టుకుని వేలాడతారా అన్నది రాబోయే కొద్ది రోజుల్లో తేలనుంది.